హాయ్ అండి అందరికీ. నేను చాలా వరకు కొన్ని రీల్స్ చూశాను. శ్రీకృష్ణుడు ద్వారక మునిగిపోవడానికి కారణము గాంధారి శాపమని, ఆ శాపం వల్లే ద్వారక మునిగిపోయింది అని, తన చిటికెన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తగలిగే శ్రీకృష్ణుడికి, తన ఒక్క చిటికెతో కాలాన్ని ఆపగలిగే శక్తి ఉన్న శ్రీకృష్ణుడు, సుదర్శన చక్రాన్ని సైతం అదుపు చేయగల శక్తితో, నీటి మీద ద్వారక నిర్మించగల సామర్థ్యం ఉన్న శ్రీకృష్ణుడికి ఒక శాపం అంటుతుందా? ఒక శాపానికి ద్వారక మునిగిపోయింది అంటే నమ్ముతారా? నిజానికి శ్రీకృష్ణుడు తన యుగానికి స్వస్తి పలుకుతూ కలియుగానికి నాంది పలికాడు. ఒక్కో యుగంలో ఒక్కొక్క అవతారానికి స్వస్తి ముగింపు కారణాలే రామాయణం, మహాభారతం. ఇది వినిన తర్వాత కూడా శ్రీకృష్ణుడికి గాంధారి శాపం వల్లనే ద్వారక మునిగిపోయింది అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? శ్రీకృష్ణుడు అంటే గాంధారి శాపం కాదు. 100 మంది కౌరవులకు ధర్మాన్ని బోధించాడు. 100 మంది కౌరవుల్లో ఏ ఒక్కరు కూడా ధర్మాన్ని కాపాడలేదు. అధర్మం వైపు అడుగు వేయడం వల్లే కురుక్షేత్రం. అన్యాయం మీద న్యాయం గెలిచింది. ఏ శాపం కృష్ణుడిని తాకలేదు. శ్రీకృష్ణుడు తను అనుకున్న ఆ శాపాన్ని కూడా తన చిటికెతో ఆపగలడు. దయచేసి గాంధారి శాపం ద్వారానే ద్వారక మునిగిపోయిందని అనకండి. నిజానికి తల్లిదండ్రులు చేసిన పాపాలను పిల్లలు అనుభవించారంటారు కదా.